టార్జన్స్ ఫ్యామిలీ లాగా ఉన్నారే. ఏంటి అబ్బాయి బాగున్నాడా? ఏమండి ఇతనెవరు మీ అబ్బాయా? అమ్మా ఇది నా కూతురమ్మా. అయితే రండి బయలుదేరదాం. ఇంకా ఇది చిన్న కూతురు. అల్లుడు మలేషియా నుంచి వస్తున్నాడు కదా, అందుకే కొంచెం మోడర్న్ గా రెడీ అయిపోయాం. మోడర్నా? అల్లుడు పాస్పోర్ట్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇక మేము గాలి ఎగరాల్సిందే. ఎగిరిపోవడమా? అల్లుడు మీకు ఎగరడం తెలీదు అల్లుడు? అల్లుడికి ఎగరడం తెలీదు. అయ్యయ్యో అల్లుడికి ఎగరడం తెలీదు. ఏంటి అల్లుడు గారు మీరు? ఏమయ్యా ముందు అమ్మాయిని పిలిపించాయా? అమ్మా మా 20 సంవత్సరాల దాంపత్య జీవితంలో నా పెళ్ళం కూడా సిగ్గుపడలేదండి ఇట్లాగా. ఏంటండి పెళ్ళయి 20 ఏళ్ళయిందని అంటున్నారు? పాప వయసు 22 ఏళ్ళని పంతులు చెప్పాడు. అలా అన్నాడా? ఒరే గుండు, రిలీజ్ కి ముందే నెట్లో పెట్టేసావా సినిమా? నేను కొంచెం అమ్మాయితో మాట్లాడాలి. ఇంకా నీకు పెళ్ళయిందా తమ్ముడు? ఇంకా లేదు, ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం 6వ క్లాసు. తమ్ముడు కామెడీగా మాట్లాడుతున్నాడు. అయ్యో ఇదంతా ఒక కామెడీయా? రేయ్ బాబా, నాకు అబ్బాయి నచ్చలేదు. ఏమే పిల్లని చూడ్డానికి వెళ్ళారంట కదా, ఏమైంది? అనుకున్నా సంసారం చేసే పిల్లని కాకుండా సాంబార్ చేసే పిల్లని వెతికితే ఇలాగే ఉంటుంది. మరి మనం కూడా బంధువులమే కదా, మనల్ని అడిగితే కాదంటామా? అది వదిలేసి మనల్ని తప్ప ఊరంతా తిరుగుతున్నారే పిల్ల కోసం. వాళ్ళ పంతాలు వాళ్ళవి. నేను చూడకనే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన పిల్ల ఇప్పుడు వద్దు అని అంటుందంటే నువ్వే ఏదో చెప్పుంటావు. పెళ్ళంటూ చేసుకుంటే మనూరి పిల్లనే చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు వద్దు అన్నావంటే ఏంట్రా అర్థం? నాకేమో నువ్వు పిల్లని చూడ్డానికి వచ్చినట్టు అనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? వీడికి పెళ్ళి ఎప్పుడు సెట్ అవుతుందో, పప్పన్నం ఎప్పుడు తినాలి. వీడికి పెళ్ళైతే గానీ మనం మలేషియా వెళ్ళలేము. రే నువ్వెందుకురా టెన్షన్ పడ? లేకపోతే ఏంట్రా, వీడికేం తక్కువ? చూడ్డానికి 6 అడుగుల బుల్లెట్ లా ఉంటాడు, ఆకాశంలో గురి పెడితే రయ్యమని దూసుకెళ్తాడు. నాకు తెలియక అడుగుతున్నా, తనకే వీడు నచ్చలేదంటే వీడికి పెళ్ళెప్పుడయ్యేది? నేను మలేషియా ఎప్పుడు వెళ్ళేది? మామా ఓ ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఆపకు. ఇప్పుడు ఉన్న అమ్మాయిలందరూ అబ్బాయిలు ఫ్లైట్ లో దిగి రావాలి అంటున్నారు. నేను అట్లీస్ట్ ఏరోప్లేన్ లో అయినా ఎక్కి దిగాలి కదా. నేను డిసైడ్ అయ్యా, నీకు పెళ్లి చేసేయాలి, నేను మలేషియా చెక్కేయాలి అంతే. మూసుకొని సైలెంట్ గా ఉండొచ్చు కదా. నువ్వు నోరు మూయిరా. రే ఊరుకోరా, నేనే ఆ అమ్మాయితో నచ్చలేదని చెప్పమని చెప్పారా? ఏంటి నువ్వే చెప్పావా? పోయింది. ఇంకా నీకు పిల్ల దొరికినట్టే, పెళ్లి అయినట్టే. మామా వీడిలా దారికి రాడు కానీ మలేషియాకి టికెట్ బుక్ చేయరా. ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు. టికెట్ 30,000 రా. మామా దయచేసి అర్థం చేసుకోరా, నా దగ్గర 300 కూడా లేవురా. రేయ్ నోరు మూసుకొని వెళ్ళరా. మీతో మాట్లాడమని అవసరం రా. రే మామా ఎందుకురా నచ్చలేదని చెప్పమన్నా? పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదురా. పిల్లని చూడ్డానికి వెళ్దామని చెప్పా, అందుకే అమ్మ ఊరికొచ్చింది. మనం వాడిని కలిసే విషయం అమ్మకు తెలియకూడదు. జైలు వార్డెన్ మనకు దగ్గర బంధువే, తనతో అన్ని మాట్లాడా. మనం వెళ్ళి వాడిని కలుద్దాం, సరేనా? ఇలా చూడే మలేషియా పెళ్లి కొడుకు. హలో 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 వినిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, నేను మళ్ళీ చేస్తా, చెప్పండి. అబ్బాయి గారు ఆ పిల్లకి నచ్చలేదని చెప్పిందంటగా. అదేం లేదండి, ఆ పిల్లని చేపల పులుసు చేయడం తెలుసా అని అడిగాడంట. దానికి ఆ పిల్ల నీకు మటన్ కూర వండడం తెలుసా అని అడిగిందట. మనోడు నాకు తినడం మాత్రమే వచ్చన్నాడు. అదే ప్రాబ్లం అయిపోయింది. లేదంటే మనోడు ఉండే ఫిగర్ కి ఫీచర్స్ కి ఎవరైనా అమ్మాయి నచ్చలేదని అంటుందా? చెప్పండి. అబ్బాయి మలేషియా నుంచి వచ్చాడు అని చెప్పగానే పడిపోతారా ఏంటి? మరేం చూసి పడతారమ్మా? ఏం చేసినా పడరు. పవన్ కళ్యాణ్ మహేష్ బాబుని తీసుకొస్తే పడతారా? అది సరే, బుట్టలేంటి చేపలు పులుసు చేయడానికా? పులుసు చేయడానికి. మామా రేయ్, ఈ పిల్ల ఓకేనా నీకు? కాదు మామా, నాకెందుకో ఈ పిల్ల నేను లవ్ చేస్తుంది అనిపిస్తుందిరా. నేను చూసి నవ్వడం, వెక్కిరించడం, అదీ కాక ఈ చేపలు తీసుకెళ్ళడం, ఏదో ఏదో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఫామ్ అవుతున్నట్టుందిరా. కెమిస్ట్రీ ఏంట్రా తుమ్ముతున్నావు? వీడికి జన్మలో లవ్ సెట్ అవ్వదురా. చివరి దాకా వీడితో పాటు ఊరేగడమే. నువ్వు వెళ్ళరా బాబు ముందు.